నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఫ్రెండ్షిప్ డే రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైజాగ్ బీచ్ ఇద్దరు ఫ్రెండ్స్ని లాగేసుకొని ప్రాణాలు తీసిందనే చెప్పాలి. అయితే ఏం జరిగింది అంటే, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి ఒక గ్యాంగ్ అయితే పాత గంగవరం బీచ్ వద్దకైతే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్న సమయంలో భారీగా సముద్రం నుంచి భారీ అలలు వచ్చేసి ఒక ఇద్దరిని లాగేసుకుంది. ఇక బ్రతికిన వాళ్ళకు అక్కడ ఏం చేయాలో తెలియక వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా కానీ వాళ్ళు ఇంకా అందులోకే కొట్టుకుపోయారని చెప్పుకోవాలి. ఇక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియక అక్కడున్న అధికారులకు, అక్కడున్న సిబ్బందికైతే కాల్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళ కోసం అయితే గాలిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఇప్పటికైతే దొరకలేదు. సో ఏదేమైనప్పటికీ ఒక ఫ్రెండ్షిప్ డే రోజు ఒక లిమిట్లో సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ అల వచ్చి ఇద్దరిని లాగేసుకుందో, అంటే ముందుగా నీతు అనే ఒక యువతిని లాగేసుకోవడం అయితే జరిగింది. అప్పుడు తన ఫ్రెండ్ రాము అనే వ్యక్తి తనని కాపాడుతున్న సమయంలో కాపాడదామని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తున్న సమయంలో ఇద్దరిని లాగేసుకొని లోపలికైతే తీసుకెళ్ళిపోయింది అలా. సో దాని ద్వారా ఇప్పుడు వాళ్ళిద్దరూ మరణించారని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం అయితే గాలిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక ఫ్రెండ్షిప్ డే రోజు ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు ఎంతో బాధాకరంగా మారిపోయింది.